హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి. అంటే నేనొక రివ్యూ గురించి కానీ, ఏదో ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడడం తప్పించి, పర్సనల్‌గా నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకొని చాలా రోజులైపోయింది. చాలా వీడియోలయిపోయింది. సో, ఈ వీడియో కేవలం దానికోసం మాత్రమే. ఈ మధ్యన సోషల్ మీడియా అంతా ఎలా తయారైపోయిందనంటే, నిజానికంటే అబద్ధం వెనకాల పరిగెట్టడం అలవాటయిపోయింది. ఆఫ్‌కోర్స్ ఈ మధ్యనని గాదు. చాలా కాలం నుంచి అలాగే అవుతోంది. బట్ మనకి పర్సనల్‌గా నాకు ఏమనిపిస్తుంది అనంటే, ఈ సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండడం బెటరేమో అనిపిస్తుంది. బట్ అదొక వ్యసనంలా తయారైపోయింది. ఐయామ్ ట్రైయింగ్ టు అవాయిడ్ అనమాట కొన్ని రోజులు. అది అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ ట్రై చేస్తా. అంటే అలా అని చెప్పి యూట్యూబ్‌కి దూరంగా ఉంటానని కాదు. ట్రై చేస్తానంటున్నాను. బట్ వదులుతానని చెప్పట్లేదు. చాలా తేడా ఉంది రెండిట్లికి. వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటా. మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా. బట్ ట్రస్ట్ మీ, నిజాన్ని మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో బయట పెడుతూ ఉంటా. ఆ నిజాన్ని ఏంటి అనంటే పర్సనల్‌గా అవ్వచ్చు, పొలిటికల్‌గా అవ్వచ్చు, లేదా ఇంకా వేరే సిట్యుయేషన్స్ ఏదైనా అవ్వచ్చు. బట్ ట్రస్ట్ మీ, కానీ నాకొక్క కొన్ని సజెషన్స్ వచ్చినియి ఈ మధ్యన 'అలసిన బతుకులు' ఆహ్, ఎపిసోడ్స్ మీద. ఆ సజెషన్స్ ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే డిస్కషన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్‌కి సంబంధించి మేము మాట్లాడుతున్నప్పుడు మా మొఖాలే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే వేరే ఆ లొకేషన్స్ ఏ టాపిక్ గురించైతే మాట్లాడుతున్నానో, ఆ లొకేషన్స్ వీడియోస్ కూడా రన్ అయితే బావుంటది అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు కొంతమంది. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. బట్ నాకిక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, నేను అంత మంచి క్వాలిటీని ఇవ్వాలని నేను అనుకుంటున్నా. బట్ నా వల్ల కాట్లా. ఎందుకు అనంటే, నాకు టైం సరిపోవట్లా ఎడిటింగ్ చేయడానికి. సో, నా వల్లైనంత వరకు నేను ఎడిటింగులు చేసి పెడుతున్నా. అది చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి నచ్చకపోవచ్చు. సో, ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ ఇచ్చిన వాళ్ళందరూ. బట్ రాను రాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. బట్ దానికంటే ముందు నేను ఒకటే అడగాలనుకుంటున్నా. ప్లీజ్ ఎవరికైనా సరే ప్యాషనేట్‌గా ఎడిటింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఎడిటింగ్ చేస్తాను అని ఉంటే, మనీ ఆశించకుండా చేస్తాను. ఎడిటింగ్ మంచిగా నేను చేస్తాను అని అనుకుంటే ఆపర్చునిటీస్ లేవు నాకు. ఏదో జస్ట్ జనరల్‌గా నేను నా 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 యొక్క స్కిల్‌ని నేను షోకేస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనంటే, ప్లీజ్ ఐయామ్ నా సైడ్ నుంచి చాలా స్మాల్ రిక్వెస్ట్. కింద మెసేజ్ చేయండి. లేదా నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు పర్సనల్‌గా నేను రీచ్ అవుతాను. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గణేష్ ఆకిల్లా 999 అని ఉంటది. ఎతకండి నా ఫోటోనే ఉంటది. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. విల్ కనెక్ట్ టుగెదర్. విల్ డిస్కస్ టుగెదర్. అన్నీ ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ అవుదాము. బట్ ట్రస్ట్ మీ, ఛానెల్ క్లిక్ అయితే మటుకు ప్రతి దాంట్లోనూ మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎడిటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్‌గా నేను చేయాలి అనుకుంటున్నాను అనంటే, ప్లీజ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. ఎవరైనా ముందుకొస్తే నాకు కూడా పని తప్పుద్ది. ఎందుకనంటే నేను వీడియో చేస్తాను. వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి ఒక టైం చూసుకోవాలి. నా వర్కౌట్ మేనేజ్ చేసుకోవాలి. వర్క్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో చేయడం అనేది ఇంపార్టెంటే. కానీ దానికంటే ముఖ్యంగా ఇక్కడ నేను ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో కంటే ముందుగా. వీడియో అనేది నేను ఖాళీ టైంలో చేస్తున్నా. నీట్‌గా మంచిగా ప్రెజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ ఎడిటింగ్ స్కిల్స్ అనేవి నేను అంత తోపు కాదు. నాకొచ్చినంత వరకు నేను మేనేజ్ చేసుకుంటూ ఎళ్తున్నా. సో, ఎడిటింగ్ అనేది నాకు కావాలి. మంచి క్వాలిటీ కావాలి. వీడియో ఎంత క్వాలిటీగా, కంటెంట్ ఎంత క్వాలిటీగా ఉన్నా రీచ్ అవ్వాలంటే ఎడిటింగ్, విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా ఉంటే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. నా వీడియోస్ ఎడిట్ చేసి పెట్టండి. నేను మంచిగా మనం కొలాబరేట్ అవుదాం. బట్ మనీ మాత్రం ఆశించొద్దు. బట్ ట్రస్ట్ మీ, ఒకవేళ మన ఛానెల్ క్లిక్ అయితే దాంట్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ రెండోది, సోషల్ మీడియాకి మీరు కూడా కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా కంటెంట్లు తెలుసుకోవాలంటే చూడండి తప్పితే కొంచెం పనికిమాలిన సోది ఎక్కువవుతుంది. ఈ మధ్యన ఆ స్టూడెంట్స్ గురించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సోది అని నేను అనను. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అనేవి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారనిపిస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌కి మనం దూరంగా ఉండడమే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ పొలిటికల్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో చాలా మందికి నచ్చకపోవచ్చు. సారీ. నాట్ చాలా మందికి, 99% ఆఫ్ ద పీపుల్ నా వీడియో ఎవరైతే చూస్తారో అది నచ్చకపోవచ్చు. బట్ అది నేను చేస్తా. ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు రిలీజ్ చేస్తాను వీడియో అనేది నేను చెప్పను. వితిన్ ఎ షార్ట్ టైమ్ అది చేస్తా.
అది ఎయిదర్ కాన్వర్జేషన్‌లో అయినా సరే వేరే పర్సన్‌తో లింక్ అయ్యి చేస్తానా? లేదా నేనొక్కడినే నా పర్సనల్ ఒపీనియన్ అనేది నేను పెడతానా? అనేది డిస్కస్ చేసుకుందాం ఆ వీడియోలోనే. సో, అది. ఈ విషయం గురించి చెప్పాలనిపించింది. వీడియో చేయాలనిపించింది. పర్సనల్‌గా నేను రివ్యూల గురించి లేదా అలసిన బతుకులని, అదని, జీవిత సత్యాలని వీటి గురించి చేయడం గానీ, నేను పర్సనల్‌గా మాట్లాడి చాలా రోజులయింది. సో, అందు గురించే ఈ వీడియో చేశాను. అండ్ వీడియో చూసి ఫైనల్‌గా వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి, దాని పక్కనే ఉన్న గంటను కూడా లాగిపెట్టి కొట్టండి. నా మీద కోపమున్నోళ్ళు కూడా ఆ గంట మీద కొట్టండి. మంచి మంచి వీడియోలు మీకిస్తాను. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.